వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియోస్ అప్లోడ్ చేసుకుని. అండ్ ఫైనల్లీ ఇంటర్మీడియట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. తెలంగాణ కూడా రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. అయితే మ్యాథమెటిక్స్ నుంచి ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఉన్నాయి కదా. ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ అయితే కనుక ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సిలబస్ కంప్లీట్గా మారింది. ఆల్రెడీ చాప్టర్స్ అండ్ క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం ప్రీవియస్ కొన్ని వీడియోస్లో. అలాగే ఆంధ్రప్రదేశ్ సెకండ్ ఇయర్కి సంబంధించి ప్రస్తుతానికి సిలబస్ అదే ఉంది. నెక్స్ట్ ఇయర్ అంటే ఈ అకాడమిక్ ఇయర్ 26 అకాడమిక్ ఇయర్ ఉంటుంది కదా, ఈ అకాడమిక్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ కూడా సిలబస్ మారుతుంది. అండ్ తెలంగాణ అయితే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సిలబస్లో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉన్నాయి, 1A 1B 2A 2B కింద. అయితే ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకుని వెళ్తే ఫస్ట్ ఇయర్ అంతా పాస్ అయిపోవచ్చు. ఎస్ఎస్ ఒక సెక్షన్ నేర్చుకుంటే 40 మార్క్స్ వస్తాయి, దానివల్ల నో ప్రాబ్లం. కానీ పర్టికులర్గా పాస్ అవ్వలేనటువంటి కొంతమంది బ్యాక్ బెంచెస్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం వెరీ ఇంపార్టెంట్ షూర్ షార్ట్ ఎస్ఏ క్వశ్చన్స్ అన్నీ కూడా నేను పీడిఎఫ్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉంచాను. అయితే ఆ పీడిఎఫ్లో ఉన్న క్వశ్చన్స్ని ఏ క్వశ్చన్స్ ఉన్నాయో ఒకసారి మీకు స్క్రీన్ మీద ఫొటోస్ అవి డిస్ప్లే చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి ఖచ్చితంగా మీకు ఎన్నో ఉండవు. 8 చాప్టర్లు అండి ఎస్ఏ వెయిటేజ్ చాప్టర్స్. 8 చాప్టర్స్లో నుంచి 5 ఎస్ఏ క్వశ్చన్స్, అంటే 8 ఎస్ఏ క్వశ్చన్స్ ఇస్తాడు, 5 రాయాలి. 8 ఎస్ఏ షూర్ షార్ట్ క్వశ్చన్స్ చెప్పాను కదా, ఆ 8 షూర్ షార్ట్ క్వశ్చన్స్లో నుంచి ఖచ్చితంగా 5 ఎస్ఏ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేస్తారు. మీకు చాప్టర్కి వచ్చేసరికి 4, 5 ఈ మధ్యలోనే క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి నేర్చుకుని వెళ్తే ఖచ్చితంగా 5 ఎస్ఏ క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేస్తారు. 40 మార్క్స్ అయితే ఈజీగా వస్తాయి. సరే, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వీడియో చూడండి. అంతకన్నా వీడియోని ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ అలాగే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసే క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక పీడిఎఫ్ క్రియేట్ చేశాను అన్నాను కదా. ఆ క్రియేట్ చేసిన పీడిఎఫ్ మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆల్రెడీ నిన్నే అప్లోడ్ చేసేసాను. మీరు అక్కడికి వెళ్ళి దాన్ని డౌన్లోడ్ చేసుకుని మీకు దగ్గర పెట్టుకుని సేవ్ చేసుకోండి. అది మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు యూజ్ అవుతుంది. వీడియోలో అయితే కనుక జస్ట్ ఎక్స్ప్లెనేషన్ మాత్రమే చేస్తాను ఏ క్వశ్చన్స్ అనేవి. సరే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద ఫస్ట్ మీకు ఏం కనబడుతుంది, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ 8 మార్క్స్ అని చెప్పేసి కనబడుతుంది కదా. కింద చాప్టర్స్ అని ఉన్నాయి. చాప్టర్స్ అంటే నథింగ్ లైక్ అండి, మీకు ఉన్న 8 ఎస్ఐ వెయిటేజ్ చాప్టర్ నేమ్స్ అవి. సెకండ్ చాప్టర్ రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, థర్డ్ చాప్టర్ ట్రిగనామెట్రిక్ సెక్షన్స్, అలాగే 8th చాప్టర్ సీక్వెన్సెస్ అండ్ సిరీస్, 9th చాప్టర్ స్ట్రైట్ లైన్స్ అండ్ కోనిక్ సెక్షన్స్, అలాగే లిమిట్స్ అండ్ డెరివేటివ్స్, అలాగే స్టాటిస్టిక్స్ అండ్ ప్రాబబిలిటీ. ఇవి మీ ఎస్ఐ వెయిటేజ్ చాప్టర్స్. అయితే ఈ 8 ఎస్ఐ వెయిటేజ్ చాప్టర్స్లో నుంచి నేను మరీ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మాత్రమే మీకు ఇక్కడ డిస్ప్లే చేశాను, ఇక్కడ రాయడం జరిగింది. అలాగా ఫస్ట్ చాప్టర్ మనకి రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్, సెకండ్ చాప్టర్ ఇది మీకు సిలబస్ ప్రకారం అయితే సెకండ్ చాప్టర్, కానీ ఎస్ఏ వెయిటేజ్లో ఫస్ట్ చాప్టర్. రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్లో చూడండి క్వశ్చన్స్ ఏవిస్తాడు. అయితే ఇఫ్ ది ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి 3 కండిషన్స్ ఇచ్చాడు. అయితే ఏం ఫైండ్ చేయమంటాడు, అక్కడ ఇచ్చిన కండిషన్స్ ఎఫ్ ఆఫ్ 4, ఎఫ్ ఆఫ్ 2.5, ఎఫ్ ఆఫ్ -2, ఎఫ్ ఆఫ్ -4, ఎఫ్ ఆఫ్ 0, ఎఫ్ ఆఫ్ 7 అండ్ ఎఫ్ ఆఫ్ 1, ఎఫ్ ఆఫ్ 9 ఇఫ్ ఎగ్జిస్ట్స్ అంటాడు. అయితే ఇది కండిషన్. ఈ చాలా క్వశ్చన్స్ చాలాసార్లు అడిగాడు గవర్నమెంట్ పేపర్స్లో. అయితే కనుక ప్రతిసారి అడిగాడు, హాఫర్లీ, క్వార్టర్లీ, అలాగే ప్రీఫైనల్ 1, 2 ఇలా ప్రీఫైనల్ 1 దాకా అడిగాడు. ప్రీఫైనల్ 2లో అడిగాడు, P2 అని చూసారు, ప్రీఫైనల్ 2లో అడిగాడు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎఫ్ అనేది ఒక రిలేషన్ ఇచ్చాడు. రిలేషన్లో ఏమి ఇచ్చాడు, ఎఫ్ 4,5 అలాగే ఎఫ్ 5,6 అలాగే 6,-4 అనేది ఇచ్చాడు. జీ అనే రిలేషన్ ఏమి ఇచ్చాడు, 4,-4, 6,5, 8,5 అని ఇచ్చాడు. అయితే ఏం ఫైండ్ చేయమన్నాడు, ఎఫ్ ప్లస్ జీ, ఎఫ్ మైనస్ జీ, ఎఫ్ ఇంటూ జీ, అలాగే నెక్స్ట్ 2F + 4G, అలాగే F + 4 అండ్ F/G ఇలా ఇచ్చి కండిషన్స్ ఇచ్చి ప్రూవ్ చేయమన్నాడు. అయితే ఇంకా నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, ఎఫ్ అండ్ జీ ఆర్ రియల్ వాల్యూడ్ ఫంక్షన్స్ దెన్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి ఇచ్చి 2x - 1 అని అన్నాడు. అలాగే g ఆఫ్ x = x² అన్నాడు. అయితే కింద మళ్ళీ అగైన్ కండిషన్స్ ఇచ్చాడు. ఆ 4 కండిషన్స్లో ఉన్న సమ్ ఒకటి. నెక్స్ట్ ఫోర్త్ కండిషన్ ఏమన్నాడు, ఫోర్త్ సమ్ అండి, డిటర్మైన్ ది క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఎఫ్ ఈజ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్. అయితే ఏమన్నాడు, ఎఫ్ ఆఫ్ x = ax² + bx + c అన్నాడు. ఇఫ్ మళ్ళీ అగైన్ ఎఫ్ ఆఫ్ 0 = 6 అన్నాడు, ఎఫ్ ఆఫ్ x = 1 అన్నాడు, ఎఫ్ ఆఫ్ 2 = 1 అన్నాడు, అండ్ ఎఫ్ ఆఫ్ -3 = 6 అని అన్నాడు. అయితే మనం ఈక్వేషన్ ఫైండ్ చేయమన్నాడు. క్వాడ్రాటిక్ ఫంక్షన్ ఇచ్చాడు, అక్కడ ఉన్న ఏబిసి వాల్యూస్ని ఫైండ్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఉంది, మళ్ళీ స్క్రీన్ మీద చూడండి మీరు. ఫిఫ్త్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ఎఫ్ ఆఫ్ x = x² అండ్ g ఆఫ్ x = మాడ్యులస్ ఆఫ్ x దెన్ ఫైండ్ ది ఫాలోయింగ్ ఫంక్షన్స్ అని చెప్పేసి మళ్ళీ అగైన్ 6 కండిషన్స్ ఉన్న సమ్ ఉందండి. ఈ 5 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా
ఖచ్చితంగా రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ చాప్టర్లో ఎస్ఏని మీరు కవర్ చేయగలుగుతారు. ఎస్ఏ చాప్టర్స్లో సెకండ్ చాప్టర్ ట్రిగ్నామెట్రిక్ సెక్షన్స్ ఆర్ ఫంక్షన్స్. ఇందులో కూడా మీకు ఖచ్చితంగా క్వశ్చన్ ఇదే వస్తుందని చెప్పను నేను. 8 క్వశ్చన్లు నేర్చుకుంటే అన్ని సమ్స్ చేయగలుగుతారు. ఈ 8 క్వశ్చన్లలో యూజ్ చేసే ప్రతి ఫార్ములా నేర్చుకుంటే మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయగలుగుతారు. ఇచ్చిన క్వశ్చన్స్, నేను రాసిన క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? ప్రూవ్ దట్ cos x plus cos 4x plus cos 3x plus cos 2x by sin 4x plus sin 3x plus sin 2x equal to cot x అని ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ కూడా రాశాను. cos square x plus cos square x plus pi by 3 plus cos square x minus pi by 3 equal to 3/2. అలాగే థర్డ్ క్వశ్చన్ cos 3 pi by 2 plus x and into cos 2x plus x into హాఫ్ అని చదవాలి దాన్ని. cos 3 pi by 2 minus x plus cot 2 pi plus x equal to 1. ఇది కూడా చేయాల్సాము. ఇవి ఎలా అడుగుతాడంటే ట్రిగ్నామెట్రీ సెక్షన్స్లో 2 క్వశ్చన్స్, 2 బిట్స్ కలిపి అడుగుతాడు. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే, క్వాడ్రంట్స్ అని కానీ ఫార్ములాస్ కానీ నేర్చుకుంటే మీరు ఖచ్చితంగా ఎలాంటి సమయాన్ని చేయగలుగుతారు ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్లో నుంచి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అయిందిగా. ఫోర్త్ క్వశ్చన్ sin 7x plus sin 5x plus sin 9x plus sin 3x by cos 7x plus cos 5x plus cos 9x plus cos 3x ఈక్వల్ టు tan 6x. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇది కూడా ఈజీగానే ఉంటుంది, చూడండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ sin x plus sin 3x plus sin 5x plus sin 7x ఈక్వల్ టు 4 cos x plus cos 2x plus cos 4 cos x into cos 2x into sin 4x. ఇది ప్రూవ్ చేయాలి. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ cos x plus cos y whole square plus sin x minus sin y whole square equal to 4 cos square x plus y by 2. సెవెంత్ క్వశ్చన్ సిమిలర్ క్వశ్చన్ cos x minus cos y whole square plus sin x minus sin y whole square equal to 4 sin square x minus y by 2. అయితే ఇక్కడ దాకా మీకు ట్రిగ్నామెట్రిక్లో క్వశ్చన్స్ యూజింగ్ ఫార్ములాస్ బేస్ చేయాలి. అయితే ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ మెథడ్ ఉందండి. అదేంటంటే క్వాడ్రంట్స్ని ఫైండ్ చేయాలంటే sin x, cos x, tan xని ఫైండ్ చేయాలి. అలాగే కాట్ ఎక్స్, సీకెండ్ ఎక్స్, కొసెకెండ్ ఎక్స్ క్వాడ్రంట్స్ ఫైండ్ చేయాలి. ఆ మెథడ్ సమ్స్ చేయలేదు, నేను ఇక్కడ రాయలేదు. ఇక్కడ రాసింది ఓన్లీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నేను ఇప్పుడు చెప్పాను చూసారా, sin x, cos x, tan x, cot x అని చెప్పేసి, అవి 2 మార్క్స్కి అడిగే ఛాన్స్ ఉంది. 2 మార్క్స్లో అడుగుతాడు. ఇది మాత్రం ఇక్కడ ఫైండ్ చేయాల్సిన క్వాడ్రంట్స్ ఏంటి? sin x/2, cos x/2, tan x/2 ఫైండ్ చేయాలి. ఇవి చాలా ఇంపార్టెంట్ సమ్స్ అండి. ఇవి ఇప్పటిదాకా అయితే కనుక ఒక మోడల్ పేపర్లో అయితే ఉంది, కానీ ప్రస్తుతానికి ఎక్కడ అడగలేదు ప్రీ ఫైనల్ వాటిలో. కానీ నేర్చుకోండి, ఎక్కడ ఎలా ఉంటుందో చెప్పలేం కదా, ఈజీగానే ఉంటుంది, చూసి నేర్చుకోండి. ఈ 8 క్వశ్చన్స్ నేర్చుకుంటే ఫార్ములాస్తో సహా మీరు ఎలాంటి క్వశ్చన్ అయినా చేయగలుగుతారు ట్రిగ్నామెట్రీ ఫంక్షన్స్లో నుంచి. నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్సర్స్ అండ్ సిరీస్. ఇది 8th చాప్టర్. 8th చాప్టర్లో మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఆల్వేస్ సమ్ ఆఫ్ సిరీస్ ఇస్తాడు. సమ్ ఆఫ్ సిరీస్ ఇచ్చి దాన్ని సాల్వ్ చేయమంటాడు. ఫైండ్ ది సమ్ ఆఫ్ సిరీస్ అంటాడు. మ్యాక్సిమం ఇదే క్వశ్చన్ ఇవ్వచ్చు. అయితే క్వశ్చన్ చూడండి ఎలా అడుగుతాడు అంటే, ఇచ్చిన క్వశ్చన్స్ 4 క్వశ్చన్స్ సిమిలర్గా ఉంటాయి. ఇంక నెక్స్ట్ 2 క్వశ్చన్స్ కూడా వేరే కొంచెం ఇచ్చాడంటే పర్సంటేజ్ డిపెండ్ చేసుకుని ఇచ్చాడు. ఫస్ట్ నేను 6 క్వశ్చన్స్ రాశాను. ఇందులో నుంచి కూడా 6 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ సమ్ ఆఫ్ సిరీసే. ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది సిరీస్ 7 plus 7 plus 7 and so on. ఎక్కడ అప్ టు n టర్మ్స్ సిమిలర్గానే 0.6 plus 0.66 plus 0.666 ప్లస్ అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. అలాగే 8, 88, 888, అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఇవి 3 సిమిలర్గా ఉంటాయి. అలాగే 6th క్వశ్చన్ కూడా చూడండి. 5 plus 55 plus 555 plus అండ్ సో ఆన్ అప్ టు n టర్మ్స్. ఈ 4 కూడా సిమిలర్ మెథడ్ సమ్స్. ఇవి 4 కాకుండా ఇంకో 2 సమ్స్ ఉంటాయి మోస్ట్ ఇంపార్టెంట్ సమ్స్. అవి 2 ఇవి నేర్చుకోండి. 4th సమ్ చూడండి ఒకసారి. ఇఫ్ f is a function satisfying the f of x plus y equal to f of x into f of y for all x comma y belongs to n such that f of 1 equal to 3 and sigma x equal to 1 to n f of x equal to 120. Find the value of n వాల్యూ ఫైండ్ చేయండి. ఇది ఒక సమ్. నెక్స్ట్ 5th సమ్. ఏ మ్యాన్ డిపాజిట్ 10,000 rupees in a bank at the rate of 5% simple interest annually. Find the amount of 15th year since he deposited the amount. Also calculate the total amount after 20 years. ఇది ఒక సమ్. ఈ 5 సమ్ములు, ఈ 6 సమ్ములు, 6 సమ్ములో 4 సమ్ములు సిమిలర్ మోడల్స్, 2 డిఫరెంట్ మోడల్స్. ఈ 6 సమ్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా థర్డ్ ఎస్ఏ కూడా అటెంప్ట్ చేయగలుగుతారు. నెక్స్ట్ 9th చాప్టర్ స్ట్రైట్ లైన్స్. స్ట్రైట్ లైన్స్ చాలా టఫ్ అనుకుంటారండి చాలామంది. టఫ్ కాదు, ఏమీ కాదండి, చాలా ఈజియెస్ట్ చాప్టర్ ఇది. మీకు ఇందులో 4 క్వశ్చన్లు రిపీటెడ్ సమ్స్ ఉన్నాయి, కానీ కొంచెం ఎక్స్ట్రానే ఇచ్చాను క్వశ్చన్స్. ఒకసారి క్వశ్చన్స్ చూడండి. ఏ స్ట్రైట్ లైన్ త్రూ ది Q of 2, 3 మేక్స్ an angle 3π/4 with the negative direction of x-axis. If the straight line intersects the line x plus y minus 7 equal to 0 at P,
ఫైండ్ ది డిస్టెన్స్ ఆఫ్ PQ. ఇది ఒక క్వశ్చన్. ఈ క్వశ్చన్ నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. థర్డ్ క్వశ్చన్ యాజ్ వెల్ యాజ్ ఫోర్త్ క్వశ్చన్, ఈ మూడు కూడా సేమ్గా ఉంటాయి. క్వశ్చన్స్ చూడండి మీ స్క్రీన్ మీద కనబడతాయి ఇవి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ది P and Q ఆర్ ది లెన్స్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ ది ఆరిజిన్ టు స్ట్రైట్ లైన్ x cos theta minus y sin theta equal to k cos 2 theta and x secant theta plus y cosecant theta equal to k respectively, then prove that p square plus 4q square equal to k square అని ప్రూవ్ చేయాలి. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. ఫిఫ్త్ క్వశ్చన్ ఐసోస్కిల్స్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. షో దట్ ది స్ట్రైట్ లైన్స్ అని చెప్పేసి 3 లైన్ ఈక్వేషన్స్ ఇచ్చాడు. అయితే రైట్ యాంగిల్ ఐసోస్కిల్ ట్రయాంగిల్ అని ప్రూవ్ చేయాలి. ఇది కూడా ఇంపార్టెంట్, ఈజీగా ఉంటుంది కూడా. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, ఫైండ్ ది లైన్ సచ్ దట్ ఇట్స్ సెగ్మెంట్ బిట్వీన్ ది లైన్స్ 5x minus y plus 4 equal to 0 and 3x plus 4y minus 4 equal to 0 is bisected at the point 1,5. Obtain its equation. ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకుంటే స్ట్రైట్ లైన్స్ కూడా ఖచ్చితంగా రాయగలుగుతారు. నెక్స్ట్ కోనిక్ సెక్షన్స్ అంతా ఈజియెస్ట్ చాప్టర్ ఇంకోటి ఉండదు. లైన్ ఈక్వేషన్, సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయడం కోసం ఎన్ని తంటాలని పడవచ్చు. అలాగే పారాబోలా ఈక్వేషన్స్ కూడా ఫైండ్ చేయమని ఉంటాయి. సేమ్ సిమిలర్ మోడల్స్. ఫస్ట్ ఒక 2 పాయింట్స్ అదే చూడండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ పాసింగ్ త్రూ ది 2,3 4 -3 4 -4,5 and having the center on 4x plus 3y plus 1 equal to 0. అవి ఒక సమ్ నేర్చుకుంటే మీకు పక్కన బిట్ ఇచ్చాను చూస్తారా 2 3 ఆ 2 సమ్స్ కూడా చేసేస్తారు. ఈజియెస్ట్ సమ్ అండి ఇది. నెక్స్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయడం. ఇది 3 పాయింట్స్ ఇస్తాడు. 3 పాయింట్స్ని ఇచ్చి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి. ఒక సర్కిల్కి నేర్చుకుంటే, ఒక పాయింట్స్కి నేర్చుకుంటే మొత్తం అన్ని సమ్స్ చేయగలుగుతారు. నెక్స్ట్ ఇది ఇందాక చెప్పుకున్న మెథడే ఫస్ట్ సమ్ లాగానే థర్డ్ సమ్ కూడా ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ది మాత్రం పారాబోలా ఈక్వేషన్ చెప్పాను కదండి. ఇప్పుడు x యాక్సిస్కి y యాక్సిస్కి ప్యారలల్గా ఉన్నప్పుడు ఈచ్ 3 పాయింట్స్ ఇస్తాడు. మళ్ళీ సేమ్ సర్కిల్ ఈక్వేషన్లో ఎలా అయితే పెట్టి సబ్స్టిట్యూట్ చేసి చేస్తామో పారాబోలా ఈక్వేషన్లో పెట్టి సబ్స్టిట్యూట్ చేసి చేస్తాం. ఈ 4 సమ్లు నేర్చుకుంటే కోనిక్ సెక్షన్స్ నుంచి ఎస్ఐ కళ్ళు మూసుకుని రాస్తారు. నెక్స్ట్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ మోస్ట్ టఫ్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఏ క్వశ్చన్ ఎప్పుడు ఎలా అడుగుతాడో తెలియదు. 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 8 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 2 మార్క్స్ వెయిటేజ్ ఉంది, 1 మార్క్ కూడా వెయిటేజ్ ఉంది. కాకపోతే ఏ క్వశ్చన్ ఎక్కడ ఎలా అడుగుతాడో తెలియదు. ఖచ్చితంగా 2 బిట్ల కింద అడుగుతాడు. ఒకటేమో లిమిట్స్ నుంచి అడుగుతాడు, ఒకటి డెరివేటివ్స్ నుంచి అడుగుతాడు. లిమిట్స్ నుంచి అడిగినప్పుడు చేయడం చెప్పచ్చు, ఇలా అడుగుతాడు. ఈ థర్డ్ క్వశ్చన్ ఉంది, థర్డ్ ఫోర్త్ క్వశ్చన్లోనే చూసారా, థర్డ్ ఫోర్త్ క్వశ్చన్స్లో ఉన్నట్టుగా అడుగుతాడు. కానీ డెరివేటివ్స్ నుంచి ఎలా అడుగుతాడో చెప్పలేం. సో మీరు లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ నేర్చుకోండి. ఎలా నేర్చుకుంటారంటే ఫస్ట్ ప్రిన్సిపల్ ఖచ్చితంగా 4 మార్క్స్కి అడుగుతాడు. కానీ లిమిట్స్లో నుంచి ఫోర్త్ క్వశ్చన్ థర్డ్ క్వశ్చన్ నుంచి చూసారా, ఆ థర్డ్ క్వశ్చన్ ఫోర్త్ క్వశ్చన్ సిమిలర్ సమ్స్ ఇంకా ఉంటాయి టెక్స్ట్ బుక్లో, నోట్స్లో కూడా. అవి ప్రాక్టీస్ అవ్వండి, మీ కాలేజ్లో చెప్పుకుంటారు, అవి నేర్చుకోండి. నెక్స్ట్ డెరివేటివ్స్ మాత్రం ఖచ్చితంగా డెరివేటివ్స్ ఫార్ములాస్ నేర్చుకోండి. సెకండ్ ఇయర్ చాలా ఇబ్బంది పడతారు మీ అందరూ కూడా, నేర్చుకుని మాత్రం వెళ్ళండి. నెక్స్ట్ లిమిట్స్ అండ్ డెరివేటివ్స్ ఇవి నేర్చుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ చాలానే సమ్స్ చెప్పాను, 8 సమ్స్. ఈ 8 సమ్స్ పాస్ చేసుకుని చూడండి. నెక్స్ట్ స్టాటిస్టిక్స్, నెక్స్ట్ ఎస్ఐ చాప్టర్ స్టాటిస్టిక్స్ చాలా ఈజియెస్ట్ చాప్టర్. కానీ ఎక్కడ పోతుందంటే మీరు ఫార్ములాస్ అప్లై చేసి మల్టిప్లికేషన్స్ చేసినప్పుడు టేబులేటెడ్ ఫామ్లోనే పోతాయి వాల్యూస్. కరెక్ట్గా ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయండి. 3 అవర్స్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ సమ్మకి కావాలంటే 20 మినిట్స్ యూజ్ చేసుకోండి ఎస్ఐ క్వశ్చన్కి. క్యాలిక్యులేషన్ మాత్రం చాలా కరెక్ట్గా చేయండి, లేకపోతే మిస్టేక్ పడుతుంది. ఇందులో అడిగే క్వశ్చన్స్ ఏ టైప్లో ఉంటాయంటే మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్ ఫైండ్ చేయమని అడుగుతాడు. ఎక్కడ షార్ట్ కట్ మెథడ్ని యూజ్ చేసి చేయమంటాడు, లేకపోతే డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూజ్ చేసి చేయమంటాడు. డిస్ట్రిబ్యూషన్ మెథడ్ యూజ్ చేయమన్నప్పుడు అక్కడ రిలేటెడ్ ఫార్ములా అయ్యాలి. షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి చేయమన్నప్పుడు ఎస్డి అని రాసని చూస్తారా, స్టాండర్డ్ డీవియేషన్ అది. షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి చేయమన్నప్పుడు షార్ట్ కట్ మెథడే వాడాలి. ఇది కాకుండా మీన్ అబౌట్ మీడియన్ గురించి, మీన్ డీవియేషన్ అబౌట్ మీన్ గురించి, లేకపోతే మీన్ డీవియేషన్ అబౌట్ మీడియన్ గురించి సమ్స్ ఉంటాయి. అవి కూడా ఇంపార్టెంట్ సమ్స్. మీరు ఇవన్నీ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా చేయొచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే జస్ట్ మీరు టేబులేటెడ్ ఫామ్లో మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి, అది మాత్రం చెప్తాను. ఇది స్టాటిస్టిక్స్ సంబంధించి. నెక్స్ట్ ప్రాబబిలిటీ చెప్పాలంటే చాలా ఈజియెస్ట్ చాప్టర్ అండి ఎస్ఎస్ గురించి. ఎస్ఎస్ వచ్చి చాలా ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు, కంప్లీట్గా రాయొచ్చు. స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి కదా 3 సమ్స్, ఆ 3 సమ్స్ కాసేపు పాస్ చేసుకుని చూడండి. హిందీ ఎగ్జామినేషన్ గురించి అది ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి ఆ సమ్. నెక్స్ట్ ఇది 3 కాయిన్స్ వేస్తారు, టాస్డ్ వన్స్ అని చెప్పేసి 3 కాయిన్స్ని టాస్ చేసినప్పుడు ప్రాబబిలిటీస్ ఎక్కడ 8 కండిషన్స్ ఇచ్చాడు కదా, ఆ 8 కండిషన్స్ అవ్వడానికి ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి. ఈ సమ్ కూడా ఇంపార్టెంట్, మీకు చాలాసార్లు ఎగ్జామ్స్ పెట్టుంటారు. నెక్స్ట్ క్లాస్ రూమ్లో 60 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అయితే వాళ్ళు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కేటగిరీకి సంబంధించి రెండుగా తీసుకున్న కేటగిరీకి సంబంధించి ప్రాబబిలిటీ ఆ సమ్ కూడా చెప్పే ఉంటారు, థర్డ్ సమ్. నెక్స్ట్ ఫోర్త్ సమ్ మీకు ఒక
కార్డ్ ఉంటుంది. ర్యాండమ్‌గా సెలెక్ట్ చేస్తారు కదా! ర్యాండమ్‌గా సెలెక్ట్ చేసినప్పుడు కార్డ్ వెల్ షఫుల్ కార్డ్స్ నుంచి అవ్వడానికి కండిషన్స్ డైమండ్ అవ్వడానికి, నాట్ ఎన్ ఐస్ అవ్వడానికి, నాట్ ఎన్ డైమండ్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ ఇంకా అలా 5 కండిషన్స్ ఉన్నాయి. వీటి గురించి కూడా సమ్స్ అడుగుతూ ఉంటాడు. లేకపోతే ఇఫ్ ది ఈ అండ్ ఎఫ్ ఆర్ ఈవెంట్స్ అని చెప్పేసి పీ ఆఫ్ ఈ ఈక్వల్ టు 1/4, పీ ఆఫ్ ఎఫ్ ఈక్వల్ టు 1/2 అండ్ పీ ఆఫ్ ఈ అండ్ ఎఫ్ ఈక్వల్ టు 1/8 అయితే కండిషన్స్ 2 కండిషన్స్ ఇచ్చాడు. ఆ 2 కండిషన్స్ చేయడానికి సమ్ అడుగుతాడు. లేకపోతే కనుక రిపీటెడ్ నాన్ రిపిటేషన్ మెథడ్, ఇది ఆల్రెడీ పెర్మ్యుటేషన్స్ కాంబినేషన్స్ చాప్టర్లో మీరు నేర్చుకుంటారు. కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి. అక్కడ మీరు డైరెక్ట్గా చేస్తారు. ఇక్కడ మాత్రం ప్రాబబిలిటీ ఫైండ్ చేయాలి. ఈ క్వశ్చన్స్ ఇవండి. ఇవి మొత్తం 8 చాప్టర్స్లోనూ మోస్ట్ షూర్ షార్ట్ ఎస్ఏ క్వశ్చన్స్. ఈ 8 చాప్టర్లో ఉన్న ఈ ఎస్ఏ క్వశ్చన్స్ ఈచ్ 6 క్వశ్చన్స్ ఉంటున్నాయి. ఈ ఈచ్ 6 క్వశ్చన్స్ నేర్చుకుని వెళ్తే ఖచ్చితంగా 8 ఎస్ఐస్ కూడా అటెంప్ట్ చేసే ఛాన్స్ ఉంది. 8 కాకపోతే కనీసం 7 వస్తాయి. మీరు రాయాల్సిన 7 కాదు 5 రాస్తే ఖచ్చితంగా పాస్ అవుతారు. ఇవ్వండి ప్రస్తుతానికి క్వశ్చన్స్. మీకు వీటి యొక్క కంప్లీట్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్స్లో అప్లోడ్ చేశాను. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి మీ ఫోల్డర్లో ఎక్కడ సేవ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ 4 మార్క్స్ కూడా రాశాను షూర్ షార్ట్ క్వశ్చన్స్. 10 క్వశ్చన్స్లో నుంచి 7 క్వశ్చన్స్ రాయాలి కదా! నేను రాసిన 10 క్వశ్చన్స్లో నుంచి ఖచ్చితంగా 8 క్వశ్చన్స్ అయితే రాయడానికి ఛాన్స్ ఉంది. అవి కూడా అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ప్రస్తుతానికి ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఈ వీడియో ఇంతేనండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. అందరూ ఎగ్జామ్ బాగా రాయండి. వచ్చినా రాకపోయినా క్వశ్చన్స్ అన్నీ అటెంప్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 4 మార్క్స్ క్వశ్చన్స్ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్. ఆల్ ది బెస్ట్ అందరికీ.